అయితే ఇంకొక ఇదే సందర్భంలో ఇంకోటి అడగాలి సార్. మరి వేరే టాపిక్ ఏం చేయము ఇప్పుడు. అదేంటంటే ఈయన ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాతనే సోలో హీరో అయ్యారు. ఈయన ఎవరు? బాలకృష్ణ గారు 1984 లో సాహసమే నా జీవితం అనే సినిమాతో సోలో. భారతి వాసు అదే ఇప్పుడు బిగ్ డైరెక్టర్ వాసు, భారతీదాసు ఒక ఇద్దరు కలిపి కంబైన్డ్ చేశారు. ఈయన సీఎం తర్వాత ఈయన సోలో హీరో అయ్యారు. అంతకుముందు తండ్రితో కలిసి సినిమాలు చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా మరి రామారావు గారు కొడుకుని ఎందుకుని ఆయన ప్రమోట్ చేయలేదు హీరోగా? మిగతా వాళ్ళైతే మనం చూసాం, వాళ్ళు తమ కొడుకుల్ని ప్రమోట్ చేయటం కోసం వాళ్ళే సొంతంగా సినిమాలు చేయటం కానివ్వండి, తీయటం కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు కదా. ఈయన రామారావు గారు ఎందుకు అంత బాలకృష్ణ గారిని అంటే ఆయన సొంతగా ఆయన కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి అట్లా వదిలేశారా? సీఎంగా ఉండి కూడా కాదండి. ఎందుకంటేనండి ముందు అనుభవం రావాలనేవాడు అండి. ప్రతివాడు ఎవడ పడతాడు సినిమాల్లోకి వచ్చేసి ఊరికి ఇమ్మీడియట్ గా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని చెప్పి హీరో రావటం కాదు సార్. అందుకని ముందు తన సినిమాల్లో కక్కయ్య మంచి పాత్రలు ఇచ్చాడు ఆయన. ఈవెన్ అన్నదమ్ముల అనుబంధం అనుబంధం కానివ్వండి, ఏమండి బాలకృష్ణ కోసం తీశాడు ఆయన. మీరు అన్నారు కదా హరికృష్ణ ఇది బాలకృష్ణ కొడుకుల్ని ఇదని ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను. మొన్న చెప్పాను నేను, మరి రిపీట్ చేయొచ్చో లేదో తెలియదు, మన దాంట్లో చెప్పుకో, ఒక ఛానల్లో చెప్పాను నేను. మాదాల రంగారావు గారిని ముందు అర్జునుడుగా దానవీర సూరకర్ణలో ఈయన అనుకున్నారు. తెలుసా ఇన్సిడెంట్? మీరు తెలుసా మీకు? విన్నారంతే డీటెయిల్ చెప్తాను. చేశారు ఆయన. చేసిన తర్వాత హరికృష్ణ డల్గా ఉంటున్నాడు ఆయన, ఇటు సైడ్ ఎక్కువ రావట్లే సినిమాలకి. వాళ్ళ రామారావు గారు నాన్నగారు ఏమన్నారంటే, రాముడు నాకు హరికృష్ణని ఆ పాత్రలో చూడాలని అర్జునుడు గారు కొంచెం వేయించినానా అన్నాడు. అరే ఎలాగా, నేను రంగారావు గారు మాట ఇచ్చేసాను అన్నారు. మా కోరిక కూడా తీర్చున్నానా, మా మాట కూడా తీసినానా అని చెప్పి బతిమాలారు. అప్పుడు ఆయనకి చిన్న ఫీలింగ్, తల్లిదండ్రుల మాటలు నెరవేర్చడానికి రామారావు గారు ఏం చేశారనేది ఇక్కడ మనం తీసుకోవాల్సింది. ఒక ఆర్టిస్ట్ ని ఎప్పుడైనా డెవలప్ చేయొచ్చు, బయట వాడికి ఇచ్చిన దాన్ని. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, ఎవరైనా ఏం ఆలోచించాలంటేనంటే, తల్లిదండ్రులు అడిగారు, వాళ్ళు ఈ అవసాన దశలో కాలంలో నా మనవాడిని ఇలా చూడాలని కోరుకున్నారు. ఆ కోరిక తీర్చడం అనేది కొడుకుగా తన ధర్మమో కాదా? అలా ఆలోచించారు ఆయన. రంగారావు పిలిచాడు, కాఫీ ఇచ్చారు. కాఫీ ఇచ్చి, సారీ రంగారావు గారు, ఈ క్యారెక్టర్ ని హరికృష్ణతో వేయాల్సిన పరిస్థితి వచ్చింది, అంచేత ఇది మీకు చెప్పలేను నేను. మీకు ఏ లోటు లేకుండా మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ లో ఇమ్మీడియట్ గా నేను మీకు ఇస్తాను, నేను మీరు ఏమనుకోవద్దు సారీ అన్నాను. అయ్యో అదే సార్, మీరు మీ ఇది ఉంటే చాలు, నాకు ముందు మీరే కదా ఇచ్చింది, తర్వాత కూడా మీరే ఇస్తారు అని చెప్పి రంగారావు వెళ్ళిపోయాడు. కానీ రంగారావు గారికి బ్యాట్ అయింది అది. హరికృష్ణ అర్జునుడుగా వేశాడు, తెలుసుగా మీకు. రంగారావు గారు తీసుకొని మళ్ళీ తీసేసారంటే పేరు వచ్చేసి ఇండస్ట్రీలో, అది మీకు తెలుసు కదా. అది ఏమండి, అంచేత ఇట్లాంటప్పుడు అంటే ఎంకరేజ్ చేయలేదంటే అనడానికి చెప్తున్నాను, ఎందుకు కాలేదని. అంటే తండ్రి కోరికని అలా తీర్చడం కదా, ఆయనకి లేకపోతే తీర్చలేరు కదా. అవును, రామారావు గారు కూడా అంటే బాలకృష్ణ మీద ఉంది ఆయనకి. అప్పుడు బాలకృష్ణని అనుభవం అంటే ప్రతి క్యారెక్టర్ని ఒక ఇద్దరు తీసుకుని ఇక్కడి నుంచి వస్తే ఆయన వచ్చేటప్పటికి ఒక హీరో అయ్యేటప్పటికి బయట వాళ్ళు వస్తారు అనేది ఆయన అభిప్రాయం. అందుగురించే బాలకృష్ణని అంటే తన సొంతం తీయటం గొప్ప కాదు సార్. ఇప్పుడు ఏం చెప్తే మన ఇది మనం కొట్టుకోవడం కరెక్ట్ కాదు, బయట రావాలి, బయట వచ్చే అవకాశం ఇవ్వాలి, బయట గుర్తించే అవకాశం ఇవ్వాలి. అంతకుముందు అడిగినా కూడా ఇవ్వలే. చదువు అయ్యేంత వరకు నేను అన్నాడు శివరంజన్కి అడిగారు ఆయన ముగ్గురుగా, హరిప్రసాద్ క్యారెక్టర్ అడిగితే ఏ కుర్రాళ్ళు తెలుసు కదా బ్రదరు, మీరు ఇస్తానంటే నాకు హ్యాపీయే, కానీ వీళ్ళు చదువు అనేది ఫుల్ స్టాప్ పెట్టాలి, కానీ నాకు ఎందుకో ఆ డిగ్రీ అయ్యేంత వరకు నేను వాడిని వదలదలుచుకోలేదు అని రామారావు చెప్పారు. అంటే అంత బిజీలో ఉండి కూడా చదువు పట్ల ఎంత శ్రద్ధ వహించాడో తండ్రి, చదువు కావాలి అంటే ఇట్లాంటి ఆలోచనలు చేస్తే సినిమాలు
బడ్జెట్లు ఎందుకు కంట్రోల్లో ఉండవు సార్ మీకు? ఇట్లాగా కంట్రోల్ చేస్తే అంటే ఎవరికి ఏది కావాలో అది ఆలోచించగలగాలి, ఎవరికి ఎంత కావాలో అది ఆలోచించగలగాలి, ఎవరికి ఏది ఇవ్వాలో ఆలోచించగలగాలి. ఇన్ని చేసేవాడు ఆయన రామారావు గారు. మరి ఇవన్నీ అంతే కదా. అంచేత ఇలాగ చెప్తుంటే రామారావు గారు బాలకృష్ణ గారిని ఎక్కడ కూడా మరి చంద్రమోహన్ బుక్ చేశారు. ఇప్పుడు మీరు అడిగారు కదా, అన్నదమ్ముల అనుబంధంలో చంద్రమోహన్ ఫస్ట్ హీరో బాలకృష్ణ ప్లేయర్స్ లో. మరి ఎన్టీఆర్ గారు, మురళీమోహన్, చంద్రమోహన్. ఇది మీకు చంద్రమోహన్ గారిని తీసేశారు. తీసేసిన తర్వాత రామారావు గారి పిక్చర్ లో నేను చేయనని అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. బాధపడ్డాడు. ఒకసారి చెప్పాడు ఆయన, చంద్రమోహన్ చెప్పారు. మరి ఇవన్నీ కూడా మనం ఒకటండి, డబ్బుతో సినిమా తీయటం కూడా సార్, కథతో సినిమా తీయాలి సార్. ఇప్పుడు డబ్బుతో సినిమా తీస్తున్నారు. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళంత భారీగా తీసి పారేసి వాళ్ళు అంటే దర్శకులకు కూడా కంట్రోల్ ఉన్నారు సార్. మెయిన్ అనేది నా కమెంట్. మనం సీన్స్ కన్సిడర్ చేసుకునేటప్పుడే దీనికి ఇంతే కావాలి, దీనికి ఇంతే కావాలి. ఇప్పుడు పూర్తిగా పెట్టుకొని అప్పుడు షూటింగ్ చెప్పాను. ఇప్పుడు మేమేం చేసేవాళ్ళం, ఫస్ట్ 200 పెట్టేవాళ్ళం అండి. అంటే క్లోజ్ షాట్స్ తీసేసేవాళ్ళం ఈ సైనికులు వార్లు తీయాలంటే. ఏమండి తర్వాత నెక్స్ట్ డే 400 పెట్టేవాళ్ళు, ఆ నెక్స్ట్ డే 600, 10 రోజులు తీస్తాం కదండి. అలా పెంచుకుంటూ వెళ్ళి ఫైనల్ డే రోజుని మొత్తం చూపించేస్తాం బ్రిగాండీరు. ఇది ప్లాను. దానివల్ల ఏమవుతుంది, నిర్మాతకి ఒక దాదాపుగా 10-1500 మంది రెమ్యునరేషన్స్ తగ్గుతాయి. అలా ప్లాన్ చేసేవాళ్ళం మేము. అంచేత అంత ప్లానింగ్ తో చేస్తే ప్లాన్ గా ఇప్పుడు అఖండ 2కి అంటే అఖండంగా ఖర్చు పెట్టారని నాకు అర్థమైంది. అంటే ఖండం అంటే దానికి బ్రేక్ లేదు అనమాట. ఖర్చు కూడా అఖండంగా అయిపోయింది. తర్వాత అండి మానిటర్ చేయాలి సార్ ఎప్పుడు వీళ్ళు కూడా, మన ప్రొడ్యూసర్స్ కాకుండా డైరెక్టర్, ఆర్టిస్టులు కూడా కొంచెం ఏమయ్యా ఖర్చు ఎక్కువైపోతుంది, మరి ఇంకేం బాధ లేదు కదా అని అడుగుతాం అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి. మానిటర్ చేస్తుంటే ఇచ్చేదే ప్రతి ప్రొడ్యూసర్ మనవాడే చేసినంత కాలం, మన సొంత మనిషి. ఇచ్చేదంటే ఈ సినిమాతో వెళ్ళిపోయేది కాదండి. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు రకరకాల చాలా సినిమాలు తీస్తున్నారు కదా వాళ్ళు. అంచేత ఈ సినిమాతో వెళ్ళిపోయే ప్రొడ్యూసర్స్ కాదు. అంచేత ఒక విధంగా చెప్పాలంటే ఫండమెంటల్ గా వీళ్ళు భరోసాగా తీసుకోవడమే పొరపాటు అండి. ఒక అఖండ 2 యొక్క సమరైజ్ ఏంటంటే ఇక్కడ ప్రతి దాన్ని తేలిగ్గా తీసుకోవటం వల్ల వాళ్ళు భరోసా తన వల్ల మాకేం ఉంది కదా, మేము ఎప్పుడైనా ఇస్తాం కదా, ఇస్తామని వాళ్ళకి నమ్మకం ఉండాలి కదా. అవును, అంతేగా. ఇవ్వగలిగేది ఇప్పుడే ఇవ్వాలిగా, ఎందుకు ఇవ్వలేదు మరి? అదే ఏదో ఉన్నా కానీ అంతకుముందు ఇవ్వాలిగా. అంతకుముందు ఇవ్వాలి 28 కోట్లు, 28 కోట్లు ఇవ్వలేదు. పోనీ రన్నింగ్ లో అప్పుడన్నా ఒక 5-6 కోట్లు తీసుకెళ్ళి ఏమండి మేము ఇలాగ అంచెలంచెలుగా ఇచ్చేస్తాం, మేము రిలీజ్ అయిన తర్వాత ఇస్తాం అని చెప్పేసి ఇంకో అగ్రిమెంట్ రాసుకో. ఎంఓయూ రాసుకుంటే ఎంఓయూ రాసుకుంటే సరిపోయేదిగా. లేదంటే మళ్ళీ రిఫ్రెష్ అగ్రిమెంట్ రాసుకోండి. లేకపోతే లేకపోతే ఈ సినిమా లేకపోతే నెగిటివ్ తాకట్టు పెట్టి, లేకపోతే అక్కడ నెగిటివ్ తాకట్టు పెట్టండి, రిలీజ్ అయిపోద్ది కదా ముందు సినిమా, మళ్ళీ రిలీజ్ చేసుకోవచ్చు మీరు. తాకట్టు వరకే కదా. నేను మీకు హామీకి నెగిటివ్ అంటే నేను ఇదే కదా హామీకి డబ్బులు లేనప్పుడు ఇట్లాంటి ఇన్ని పనులు ఉన్నాయండి. ఇన్ని పనులు చేసి అంటే ఇది కామన్ సెన్స్ పాయింట్. ఇది ఫైనాన్స్ గురించి తెలియక్కర్లా, ఏవి చేయక్కర్లా. ఏ కామన్ సెన్స్ గా ఆలోచించేవాడైనా సరే ఇది చేయగలిగే పనులండి. అది కనుక జరిగి ఉన్నట్లయితే ఇవాళ మాట్లాడిన వాళ్ళు కాదు. తర్వాత బాలకృష్ణ గారి గౌరవం ఎంతో ఉన్నతంగా ఉండేది. చాలా మంది ఇప్పుడు నేను కూడా చాలా ఫీల్ అయ్యాను నిజంగా చెప్తుంటే. ఇచ్చేదంటే ఆయన ఎంత పవిత్రంగా చేస్తారంటే తపస్సుగా చేస్తాడు అక్కడ పాత్ర. ఒక పాత్రకు ఇన్వాల్వ్ అయితే ఇదే ఏ పాత్ర అయినా సరే ఇన్వాల్వ్ అయితే అది ఆ తపస్సు అంతా భగ్నం అయిందే అని ఒక చిన్న బాధ. మొత్తానికి ఇంకో మంచి డేట్ కుదిరి సినిమా రిలీజ్ అవుతుందని రిలీజ్ అవుద్దండి, ఎప్పుడైనా అవుద్ది. కానీ సక్సెస్ సూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్, మనందరం కోరుకుందాం. అలాగే, అది నా ఆశ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హరిచంద్రరావు గారు.
సో అఖండ 2 గురించి, సో దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం గురించి, పాత అంశాలు కూడా మేళవించి ఎన్టీ రామారావు గారి గురించి, మీ గురువు గారి గురించి కూడా కొన్ని అంశాలు అంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సార్. అదే ఇచ్చేదంటేనండి మించి వెళ్ళకూడదు సార్. దాటి ఏ విషయమైనా అంతే, ఏ దేశం అంతే. ఇప్పుడు కాలం ఎదగలం కానీ సముద్రాన్ని ఎదగలేం కదా సార్ మనం. అంతేగా. సముద్రంలో ఎంతవరకు ఒక లిమిట్ వరకే, అది కూడా ఒక ఎడ్జ్ వరకే వెళ్తారు. దాన్ని మించితే అది కొట్టుకుపోతుంది మనకి. ఇప్పుడు అలాగే అఖండగా అయింది. ఇది అందరికీ కూడా, ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఇది ఒక పాఠం లాంటిది. ఇది పాఠమే కాదు సార్, మళ్ళీ తప్పులు చేస్తా ఉంటారు. మీరు అనుకుంటున్నారు ఇది ఎప్పుడప్పుడే, అప్పుడు అనుకుంటారు సార్. అసలు మన సినిమా భలే వస్తుంది కదా, అసలు బ్రహ్మాండం, ఈ సినిమా అసలు సూపర్ డూపర్ వరల్డ్ వైడ్ గా ఇది వచ్చేస్తారు ఎవరికాళ్ళు అనుకుంటారు. అది ఎప్పటికప్పుడు సెట్ లో అనుకుంటారు సార్. ఒక సీన్ వచ్చింది అనుకోండి, అది మన మన యొక్క ఆర్ద్ర హృదయం, మన మనుషుల యొక్క మరీ లక్షణం. అది మనిషి యొక్క మంచి లక్షణం, నైజం. ఏమండి అంచేత ఎప్పటికప్పుడు మనిషి తృప్తి పడిపోతాడు. అందువల్ల జరిగింది ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.